మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. శివని గిన్నెలు తోమని చెప్పటంతో శివ అలాగే నిలబడి తోముతూ ఉంటుంది. అప్పుడే గంగ "ఏయ్ ఆగాగు" అని అనడంతో ఏంటి అని శివ గంగ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే గంగ శివ చీర చెంగుని తీసి నడుము దగ్గర చెక్కేస్తూ ఉంటాడు. అలా ఉన్నట్లుండి గంగ శివ నడుమును తాకుతూ చీర చెంగుని నడుము దగ్గర చెక్కుతూ ఉండటంతో శివ షాకింగ్‌గా అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కానివ్వు, ఇప్పుడు కదా పని చేయాల్సింది, ఎలా పడితే అలా చేసేస్తారా అని గంగ వెళ్ళిపోతాడు. అమృత, నంది కూడా బావి దగ్గర నుంచి వెళ్ళిపోగానే అప్పుడు శివ హుహుహు అని ఏడుస్తూ గిన్నెలు కడుగుతూ ఉంటుంది. నా పర్మిషన్ లేకుండా నా చీర చెంగుని నా నడుము దగ్గరే చెక్కేసి వెళ్తాడా అని శివ అనుకుంటూ కోపంగా రుసరుసలాడుతూ అలా గిన్నెలు కడుగుతూ ఉంటుంది. ఈ లోపల వరదరాజులు, దేవ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఒక ఊరతను పరిగెత్తుకుంటూ అయ్యగారు అయ్యగారు అంటూ అక్కడికి రావటంతో ఏంట్రా మళ్ళీ ఏం కొంపలు అంటుకుపోయాయి, ఇలా పరిగెత్తుకు వచ్చావు, ఎందుకు అరుస్తున్నావు అని వరదరాజులు అంటే మనం అమ్మాయి గారికి పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి కాపురానికి వదిలేసి వచ్చామా, అక్కడ అమ్మాయి గారు ఇంట్లో కాపురం చేసుకుంటూ హాయిగా ఉంటారనుకుంటే అమ్మాయి గారిని హోటల్కి తీసుకొచ్చి అక్కడ గొడ్డు చాకరీ చేయిస్తున్నారంట. అమ్మాయి గారు మన ఇంట్లో ఎప్పుడైనా ఒక పనైనా చేసిందా, అక్కడేమో వాళ్ళు పని చేయమని హింస పెడుతున్నారు, గొడ్డు చాకరీ చేయిస్తున్నారంట అని చెప్పటంతో ఏంటి ఇలా చేయిస్తున్నారా అని వరదరాజులు, దేవ ఇద్దరు కోపంతో రగిలిపోతూ పదరా వెంటనే హోటల్ దగ్గరికి వెళ్దాం అని ఇద్దరు బయలుదేరి హోటల్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ముందుగా అమృత వాళ్ళు వస్తున్నది గమనించేసి అన్నయ్య వాళ్ళిద్దరూ వస్తున్నారన్నయ్య, ఇప్పుడు శివ పని చేస్తుందని చూసి ఏదైనా గొడవ పెట్టుకుంటారేమో అని అమృత గంగతో చెప్తూ ఉంటే అప్పుడు గంగ వాళ్ళ ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు. శివేమో బావి దగ్గర ఇంకా గిన్నెలు కడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చూసి గంగతో గొడవ పెట్టుకుంటారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.